సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్ సిటీని. నిన్నటి రోజు జనవరి 29 రాష్ట్రంలోనే అంటే మెగా అభిమానుల అందరూ కూడా నిన్న పండుగ వాతావరణం ఎలా చేసుకున్నారు. ఒక పండుగ వాతావరణం మెగా అభిమానులలోనే కాదు, మెగా కాంపౌండ్లో కూడా నిన్న ఆనందాలు వెల్లి విరిచాయి. ఇందుకు కారణం ఒకటే, మెగా కాంపౌండ్ అనే ఒక మహావృక్షానికి ఎవరైతే కారకురాలుగా ఉన్నారో ఆవిడే అంజనాదేవి, కొన్నిదెల అంజనాదేవి గారు. మెగాస్టార్, పవర్ స్టార్, ఇక నాగబాబు గారు, ఇక గ్లోబల్ స్టార్ ఒక నానమ్మ అయిన కొన్నిదెల అంజనాదేవి గారి యొక్క జన్మదినం 86వ జన్మదినం కావడం అనేది మెగా అభిమానులందరితో పాటు మెగా కాంపౌండ్లో కూడా ఆనందాలు వెల్లివిరిశాయి. అసలు ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుస్తున్నారు. హాయ్ చందు శ్రీనివాస్ గారు, నమస్తే. నమస్కారం నారాజ్ గారు. నిన్నటి రోజు మనం చూసామన్నమాట, అంటే మెగా కాంపౌండ్కి ఎవరైతే కారకులు ఉన్నారో ఆ మెగా కాంపౌండ్ ఈరోజు సృష్టించబడ్డానికి ఏర్పడడానికి కారకులు సృష్టికర్త కొన్నిదెల అంజనాదేవి గారు. ఆ పేరులో అంజనాదేవి, అంజన అనేది ఆ పేరులోనే ఉంది. ఆవిడ పేరులో అంజనమ్మ ఆంజనేయులు లాంటి ముగ్గురు కుమారులకు జన్మనిచ్చారు. అంత బలవంతులు వాళ్ళు, ఒక ప్రయోజకులు. ఈరోజు చెప్పండి, కారణ జన్మలు అనుకోవచ్చు వాళ్ళని. ఓకేనా, మెగా కాంపౌండ్లోనే అలాంటి వారికి జన్మనిచ్చిన ఆమె జన్మదినము చాలా ఆనందంగా జరిగింది. ముఖ్యంగా మనవడు గ్లోబల్ స్టార్ కొన్నిదెల రామ్ చరణ్ తేజ్ నిన్న మొత్తం కూడా ఆయన దగ్గరుండి, ఆయన తన భార్య సతీమణి ఉపాసన దగ్గరుండి చూసుకోవడం, కేక్ కటింగ్, ఇవన్నీ కూడా ఎలా అనిపించింది నిన్నటి రోజు మీకు? చాలా సంతోషకరం కదండి. మీరు అన్నట్టు ఒక నటుడిగా ఆ నటుడిని ఇష్టపడతారు, కానీ ఇంత నటుడి తల్లి, ఇంత మీరు అన్నట్టు ఇంతమందిని కారణ జన్మల్ని రాష్ట్రానికి దేశానికి అందించిన ఆమెకి, ఆమె బర్త్డే వేడుకల్ని తన ఇంట్లో అమ్మగా అందరూ కూడా కేక్ కట్ చేసుకునే అభిమానులు, అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామచంద్ర అభిమానులు, చిరంజీవి గారు అభిమానులు చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంట్లో నిన్న సర్ప్రైజ్ అనమాట. చిరంజీవి గారు ఢిల్లీ వెళ్తారనుకునే సమయంలో అది క్యాన్సిల్ అయిపోయి వాళ్ళ అమ్మగారికి సర్ప్రైజ్గా ఆయన రావటం, మొత్తం ఏర్పాట్ల దగ్గరుండి మనవడు నాయనమ్మ అంట. ఒకవైపు షూటింగ్లు బిజీలో ఉన్నా, బుచ్చిబాబు సినిమాతో షూటింగ్లో బిజీలో ఉన్నా, కంప్లీట్ ఉపాసన గారి పర్యవేక్షణలో అక్కడ బర్త్డే వేడుకలు ఆమెకి 86 సంవత్సరాలు చేయటం, ఇంకా ఆమెకి ఇంకెంతకంటే ఏం కావాలి? అనింది కదా, మీ అందరూ ఇలా చూస్తుంటే నాకు ఎంత ఆనందం వెల్లివిరుస్తుంది, నాకు ఆనందం ఎక్కువ అయిపోతుంది. అది చూస్తే కనుక వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో చూస్తేనే ఆ ఇంట్లో ఆ వయసులో చూడండి 86 సంవత్సరాల నడక. తర్వాత వీడియోలో ఒకటి గమనించాలి, వెనకల చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే అమ్మ కొడుకు ఈరోజు మన పద్మ విభూషణుడు, మెగాస్టార్, అసలు కోట్ల మంది అభిమానులను కలిగిన తన కుమారుడు ఎంత పెద్దవాడైనా తల్లికి మాత్రం కుమారుడే అని అనిపించడానికి ఆ వీడియో చిరంజీవి గారు అక్కడ నిలబడి వస్తున్నదే అదే నిదర్శనం. రెండు చూడాలి సార్. ఒకటి, వీళ్ళ కుటుంబంలో ఏంటంటే ఆ రోజు 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని తన కాళ్ళ దగ్గర పెట్టాడు. తన అన్నని తండ్రిగా చూసుకున్నాడు, వదిన్ని తల్లిగా చూసుకుని ఇద్దరు కాళ్ళకి నమస్కారం పెట్టి ఆ సంస్కారాన్ని నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత నిన్నటి రోజున తల్లి, మీరు అన్నట్టు ఇంత మహా ఒక ఫ్యామిలీకి జన్మనిచ్చిన సృష్టికర్త ఆమె కదా. ఆమె ఆ వయసులో కూడా అంత రంగరంగ వైభవంగా బర్త్డే వేడుకలు చేసి కేక్ తినిపించి చేస్తున్నారంటే ఇంకా నిజంగా నేటి తరం కొన్నిదెల అంజనాదేవి గారు లేరంటే ఈ మెగానే లేదు కదా. లేదు నేటి సృష్టికర్త. నేను అనేది ఏంటంటే నేటి తరం మనం వెస్టర్నైజేషన్ అలవాటు పడి పెళ్ళిళ్ళు, భార్య వచ్చిన తర్వాత చివరికి అమ్మా నాన్న మర్చిపోవటం, తర్వాత తల్లిదండ్రులు మర్చిపోవటం, అమెరికా చేర్పించడం, ఇటువంటి సందర్భాల్లో మన హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడుతా కుటుంబ వ్యవస్థకి ఒక అర్థాన్ని నేర్పుతున్నారు సార్ మెగా ఫ్యామిలీ. ఏమంటారు? కరెక్ట్, వాస్తవమే. అంతే కదా, నేటి తరం అంతే కదా. అంటే ఎదిగే లక్షణం ఎక్కడ మూలాలు మర్చిపోకపోవటం. వాళ్ళంతా చూడండి, అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళందరూ గులాబీలతో స్వాగతం పలికి ఆమె కేక్ కట్ చేయటం. నిజంగా ఆమెను చూసి ఎంతో ఓర్పుగా ఆ మహాతల్లి, ఆమె నిన్న కూడా మనం అనుకున్నట్టుగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనం మనసు. ఖచ్చితంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఆమె ఇంకా చాలా కాలం కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని, మెగా కాంపౌండ్లో ఇలాంటి ఆనందాలు ఎప్పుడు వెల్లివిరుస్తుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ నారాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.